पुरुषार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం కర్మయోగము 4వ శ్లోకం నుంచి చదువుదాం ఒకసారి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. నిన్న జరిగిన శ్లోకాల్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, ఏదో అన్ని పనులు మానేసుకొని కూర్చున్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది లభించదు అని చెప్తున్నారు. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి పదాన్ని మనం కొత్తగా విన్నాం. నిష్కామ కర్మ చేసేటటువంటి దాంట్లో ఉత్కృష్టమైనటువంటి స్థితి, ఎటువంటి కర్మలు కానీ కర్మ ఫలితాలు కానీ లేనటువంటి స్థితి అన్నమాట. అది దాన్ని నైష్కర్మ్య సిద్ధి అన్నారు కదా. అటువంటి సిద్ధి, మోక్ష సిద్ధి అనేటిది ఏ పనులు చేయడం లేదు కదా. సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే, స్వాములు సన్యాసులు మహాత్ములు వీళ్ళందరూ కూడా ఏ పని చెయ్యరు అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు చేసేటటువంటి పనులు వేరే ఉంటాయి. ఆ స్థితికి చేరుకోవడానికి వాళ్ళు ఏ కర్మ చేశారో ఆ కర్మ కనుక చేస్తే ఆ స్థితికి చేరుకుంటారు.
కాబట్టి ఏ కర్మ చేయకుండా కూర్చుంటే ఆ స్థితి వస్తుందనుకుంటే మాత్రం అది వాస్తవం కాదు. ఎందుకని కాదు? ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఏ పని చెయ్యకుండా ఉండలేరు. ఎందుకు ఉండలేరు? దానికి కారణం చెప్పారు. లోపల ఉన్నటువంటి ప్రకృతి సంస్కారాలు వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మనని ముందుకు తోస్తూ ఉంటే వాటికి అనుగుణమైనటువంటి కర్మలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మన లోపల ఉన్నటువంటి సంస్కారాలు ముద్రలు మనకి కిందటి జన్మలోవి కావచ్చు, ఈ జన్మలో జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, ఆ అనుభవాల నుంచి ఏర్పడినటువంటి ముద్రలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అవి సాత్వికమైనటువంటివై ఉంటాయి, రజసికమైనటువంటివై ఉంటాయి, తమసికమైనటువంటివై ఉంటాయి. ఆ ముద్రల ద్వారా ఈ ప్రపంచాన్ని నేను చూస్తుంటాను కాబట్టి తత్సంబంధమైనటువంటి కర్మల్ని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. అవశః దీంట్లో నేను వద్దనుకున్నా కూడా నన్ను ఆపేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. అవే ముందుకు తోసేస్తూ ఉంటాయి నా చేత. కాబట్టి కర్మ చెయ్యకుండా, పని చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి ఏం చేయాలి? కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి ఆ కర్మలనే కర్మయోగం కింద మార్చుకునేటటువంటి టెక్నిక్ మనకి చెప్పారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఎవరైతే ఇంద్రియాలనన్నీ నిగ్రహించుకుని మనసా ఇంద్రియార్థాన్ స్మరన్, అన్ని నిగ్రహించుకున్నా కానీ మనసుతోటి మాత్రం అన్ని కావాలి 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 అని అనుకుంటాను. సో అటువంటి వాడికి ఏం పేరు పెట్టారు నిన్న? మిథ్యాచారస్స ఉచ్యతే. అటువంటి వాడు మిథ్యాచారుడు. మరి విశిష్టుడైనటువంటి వారు ఎవరు? అది కూడా చెప్పారు. ఎవరైతే మనస్సుని నిగ్రహించి ఆ నిగ్రహించబడినటువంటి మనసు ద్వారా ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహిస్తారో, నిగ్రహించడమే కాదు కర్మేంద్రియై కర్మయోగం, ఆ వచ్చినటువంటి శక్తిని ఇంద్రియ నిగ్రహం ద్వారా మనోనిగ్రహం ద్వారా వచ్చినటువంటి శక్తిని ఎవరైతే కర్మయోగంలోకి మళ్ళిస్తారో, ఛానలైజ్ చేస్తారో ఆ శక్తిని, అటువంటి వాళ్ళు విశిష్యతే, అటువంటి వాళ్ళు విశిష్టులు అని చెప్పారు. దాని తర్వాత అసలు కర్మయోగం మొదలు పెట్టడం ఎలా మొదలు పెట్టాలో చెప్పారు. ఏమన్నారు? మొట్టమొదట నియతం కురు కర్మత్వం. కాబట్టి మనం భూమి మీద పుట్టాం. పుట్టినందుకు గాను భగవంతుడు మనకి ఏదో ఒక కార్యరంగం, కర్మరంగం అనేటువంటిది మనకి ఇచ్చాడు. ఆ కర్మరంగంలో మనం నిరంతరం కర్మలు చేయాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే. దేనికోసం ఇవన్నీ? నా పొట్టకూటి కోసం, నా ఆకలి తీర్చుకోవడం కోసం, నా కుటుంబ పోషణ కోసం ఈ పనులన్నీ చేయాల్సిందే కదా. ఈ పనులన్నీ చేస్తే వచ్చేటటువంటి లాభం ఏమిటి? లాభం సంగతి మమ్మల్ని అడగద్దండి, నష్టం మాత్రం వస్తుంది. ఏంటది? తే శరీర యాత్ర అపిచన ప్రసిద్ధేద్. నీ శరీర యాత్ర అనేటువంటిది సిద్ధించదు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ శరీరం ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది చక్కగా. అది శరీర యాత్ర అన్నారు. ఈ శరీరం తిరిగేటటువంటి యాత్ర, అది బతికినంత కాలం దాని యాత్ర ఇది. కాబట్టి ఆ యాత్ర అనేటువంటిది ఎట్లా ఉండాలి? ఆరోగ్యవంతంగా, ఎటువంటి జబ్బులు లేకుండా, ప్రశాంతంగా, మానసికంగా శారీరకంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పని చేయకుండా కూర్చుంటే మనసు మొద్దుబారిపోతుంది, శరీరము మొద్దుబారిపోతుంది ఏ పని చేయకపోతే. సో కొంతమంది ఉంటారు ఫిజికల్గా లేజీగా ఉండేవాళ్ళు, కొంతమంది ఉంటారు ఏ పని అన్నా చెప్పామనుకోండి ఏం చేస్తానండి. కొంతమంది ఉంటారు అట్లాంటి వాడు. ఆ రాజుగారు ఎవరో పోటీ పెట్టారట, దేశంలో ఉండే బద్దకస్తులందరూ ఒకసారి రండి, అసెంబ్లీ అవ్వండి మా ఆస్థానంలో అన్నారట. ఓ పరిగెత్తుకుంటూ వచ్చారు. మీలో బెస్ట్ బద్దకస్తుడికి నేను ప్రైజ్ ఇస్తా అన్నాడంట. మీలో బెస్ట్ బద్దకస్తుడు ఎవరో చేతులు ఎత్తండి అన్నారంట. అందరూ ఎత్తారు, ఒకడు ఎత్తలా. ఒకడు ఎత్తలా. వాడు చెప్పాడు అనమాట, ఏరా నువ్వు ఎందుకు ఎత్తలేదు అన్నాను. పిలిచిందే బద్దకస్తుల పోటీకి, మళ్ళా చెయ్యి ఒకటి ఎత్తాలా పోయా. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, తమో గుణ సంపన్నులు అనమాట, మహాత్ములు మహానుభావులు వాళ్ళంతా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ కర్మ చేయకుండా ఉండను మనసు. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి? శరీరం అనేటువంటిది పని చేస్తూ ఉండాలి. బద్ధకంగా శారీరకంగా మనం బద్ధకంగా ఉంటాం. ఇంకొంతమంది ఉంటారు, దే ఆర్ మెంటల్లీ లేజీ, మానసికంగా లేజీగా ఉంటారు కొంతమంది. వాళ్ళేంటి? ఆలోచించడానికి భయం వాళ్ళకి. ఎక్కువగా ఆలోచిస్తే ఏమైనా అయిపోతుందేమో అని బాధపడుతుంటారు అనమాట వాళ్ళు. అందుకని ఆలోచించరు, ఎక్కువ ఆలోచించరు. ఎక్కువ లాజిక్ కానీ ఎక్కువ తర్కం కానీ వాళ్ళ ముందు ఏం పని చేయమన్నమాట. మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇవన్నీ మనకు గాదిలేవా అంటారు. అసలు వినరు, ముందు ఆలోచించరు.
ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో మెంటల్లీ లేజీ పీపుల్ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమైపోతుంది, దీనివల్ల ఏ పని చేయక మానసికంగాను శారీరకంగాను ఏ పని చేయకుండా కూర్చుంటే ఇటు మనస్సు మొద్దుబారిపోతుంది, శరీరము మొద్దుబారిపోతుంది. అందుకని ఏమన్నారు, కర్మ చెయ్యకుండా ఉండటం కన్నా ఏదో ఒక పని చేస్తూ ఉండటమే మంచిది, పని చేయకుండా ఖాళీగా కూర్చోవద్దు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఏదో ఒక పని చేస్తూనే ఉండండి. కాలక్షేపేణ క్షీణమాయు అన్నారు. కాలక్షేపం చేస్తే ఏమవుతుందట, ఆయుక్షీణం జరుగుతుందట. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, కాలక్షేపం చేస్తామండి, ఏదో ఇంట్లో కూర్చుని కాలక్షేపం, అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. కాలక్షేపేణ క్షీణమాయు, ఆయుక్షీణం అయిపోతుంది. భగవంతుడు మనకి జన్మ ఇచ్చినటువంటిది ఏదో ఒక పని చేసి సాధించడానికి, ప్రపంచానికి పనికొచ్చేయడానికి, చేయడానికి. ఏ పని చేయకుండా కూర్చుంటే ఎట్లాగా, కనీసం నీ పనులన్నా నువ్వు చేసుకోవయ్యా అని చెప్తున్నారు. ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లా, నీ పనులు నువ్వు చేయడం నేర్చుకో కదా. అందుకనే ఉన్నారు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ఈ రెండు కలిపి నేనేమనుకున్నాం మనం, నియత కర్మ. ఈ నియత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి కదా. దాని తర్వాత ఏం చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అయం లోక కర్మబంధన. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కర్మయోగ. తర్వాత కర్మయోగంలోకి నెక్స్ట్ స్టెప్లోకి ఎట్లా వెళ్ళాలంటే, ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి నియత కర్మ ఏదైతే ఉందో అది స్వార్థపూరితమైనటువంటి కర్మ. దాంట్లో నీ పనులు నెరవేరుతాయి, నీ అవసరాలు తీరుతాయి, నీ పొట్ట నిండుతుంది. దానివల్ల మాకేం ఒరిగిందయ్యా, సమాజానికి ఏం ఒరిగిందయ్యా? దానివల్ల నీ సంపాదనను సంపాదించుకుంటున్నావు, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, నీ అవసరాలు నువ్వు తీర్చుకుంటున్నావు, దానివల్ల సమాజానికి ఏం ఒరిగింది? అందుకని ఏం చెప్పారు, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. చేయవలసినటువంటి కర్మ ఏంటంటే యజ్ఞ కర్మ. అందరూ గుర్తుపెట్టుకోవాలి, దాని పేరేం పెట్టారు, యజ్ఞకర్మ. యజ్ఞం అంటే ఏంటో చూద్దాం. యజ్ఞం కంటే అన్యమైనటువంటి కర్మ కనుక చేస్తే అయం లోక కర్మబంధన, ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు కర్మబంధంలో ఇరుక్కుపోతారు అని ఒక ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంతకీ యజ్ఞం అంటే ఏంటి, దాని గురించి మనకేం అవగాహన లేదు. మనకి తెలిసినటువంటి యజ్ఞం వేరు, కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి యజ్ఞం ఏంటి, ఇది వేరు. అందుకని తర్వాత ఆ యజ్ఞం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, 10వ శ్లోకం చదువుదాం. ఇవాళ స్టార్టింగ్ 10వ శ్లోకం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. చూడండి, ఏషవో తర్వాత అవగ్రహం ఉంది, దాని తర్వాత సి, దానికి తావొత్తు మళ్ళా వావొత్తు, స్థి స్థ్వి స్థ్వి. ఏషవోస్త్విష్టకామధుక్ సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. పురా, పురా అంటే ఏంటి, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. పురా అంటే ఎప్పుడో. ఆ ఎప్పుడో అంటే ఎప్పుడండి, అందరికీ ఇదో పెద్ద డౌట్. ఎప్పుడో అంటుంటారు, అనగనగనగా అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి, వేదాంతంలో పురా అని ఎప్పుడు వచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, సృష్టి మొదలు. పురాణము సృష్టి మొదలు నుంచి వచ్చినటువంటివి, సృష్టి ఆరంభం నుంచి వచ్చినటువంటివి. పురా ఎప్పుడో నా చేత ఏమైందట, అప్పుడు ఏం జరిగిందట, ప్రజాపతి ప్రజా సహ యజ్ఞా సృష్ట్వా ఉవాచ. ప్రజాపతి, ఈ ప్రజలందరినీ సృష్టించినటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాపతి ఏం చేశాడట, ఈ ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ సృష్టించాడట ఆయన.
ఎలా సృష్టించాడట ఆ టెక్నిక్ చెప్పారు చూడండి. సహ యజ్ఞా, యజ్ఞాలతో సహా ఆయన పుట్టించాడట మనుషుల్ని. సహ యజ్ఞా. కాబట్టి మనందరం మన పూర్వీకులు మామూలుగా సైన్స్ ప్రకారం చూస్తే మనందరం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం? డార్విన్, మెండల్, లామార్క్ వీళ్ళందరూ ఏం చెప్పారు మనకి? మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఏం చెప్తారు వాళ్ళు? కోతుల నుంచి వచ్చాం. బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఉంటాయి కొద్దిగా. కాబట్టి కోతి నుంచి వచ్చాం జాగ్రత్తగా అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఏంటి, సైన్స్లో చెప్పినటువంటిది ఇక్కడ అట్లా చెప్పరు, వేదాంతంలో పురాణాల్లో అట్లా చెప్పరు. అసలు సృష్టించడమే మనుషుల్ని సృష్టించారు అంటారు. ఎలా సృష్టించారట? సహ యజ్ఞా. యజ్ఞము అంటే ఏంటంటే యజ్ఞ భావనతో సహా పుట్టించారు అని ఉవాచ. పైగా చెప్పాడట ఆయన, పుట్టించినటువంటి మనుషులకి ఆయన చెప్పాడట ఒక మాట. ఏం మాట చెప్పాడట? అనేన ప్రసవిష్యధ్వం, నేను యజ్ఞం చేసి మిమ్మల్ని అందరినీ పుట్టించా, మీరు కూడా ఏం చేస్తారు? యజ్ఞాలే చేయండి, అందరూ యజ్ఞమే చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఏషః వహ ఇష్టకామధుకు అస్తు, ఇది మీకు కామధేనువు లాంటిది. కామధేనువు, కామధేనువు అంటే ఎవరు? గోమాత. కామధేనువు, కల్పవృక్షము, ఇవన్నీ మనం పురాణాల్లో వింటూ ఉంటాం. ఆ కామధేనువు దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు పలానాది కావాలి అని ఇచ్చేస్తుంది ఆవిడ. ఆ కల్పవృక్షం కింద కూర్చుని అమ్మా తల్లి నాకు ఇది కావాలి తీసుకో. కాబట్టి ప్రజాపతి అయినటువంటి వాడు ఏం చేశాడంటే ఇక్కడ మనందరికీ ఒక కామధేనువుని కూడా ఇచ్చి పంపించాడు. కామధేను అంటే ఏంటి? మన కోరికలు తీర్చేటటువంటిది. కాబట్టి దేని ద్వారా కోరికలు తీర్చుకోమన్నారు? ఇక్కడ యజ్ఞం ద్వారా కోరికలు తీర్చుకోమన్నారు. యజ్ఞం ద్వారా కోరికలు తీర్చుకోమండం ఏంటండి? ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి చేయాలి? మేము యజ్ఞయాగాదులన్నీ ఎలా చేయాలి? ఆయన యజ్ఞం చేయడం ఏంటి? మామూలుగా ఏం చెప్తారంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి మనువులు వీళ్ళందరూ రుద్రులు ఎవరూ లేనటువంటి సమయంలో, కేవలం ఆయనగా ఉన్నటువంటి సమయంలో, ఆ పరమాత్మ ఆయనగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రజాపతులందరినీ సృష్టించి వాళ్ళ ద్వారా ఈ సృష్టి కార్యం అనేటువంటిది చేశారు. చేసినప్పుడు ఏమైంది? అక్కడ ఒక పెద్ద మహాయజ్ఞం జరిగింది. సోమయజ్ఞం అనేటువంటిది చేశారట. ఆ సోమయజ్ఞం నుండి ఇంత పెద్ద సృష్టి అనేటువంటిది వచ్చింది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటి? యజ్ఞ భావము అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే యజ్ఞభావంతో కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు కదా. ఇక్కడేంటి? ఆ యజ్ఞభావం ఆరిజిన్ ఎక్కడ మొదలైంది అది అనేటువంటిది చెప్పారు. ఎక్కడి నుంచి? ప్రజాపతి దగ్గర నుంచి వచ్చినటువంటిది. కాబట్టి మనందరం కూడా ప్రజాపతి నుంచి సృష్టించబడినటువంటి మానవులం, ప్రజలం మనందరం కూడా. ఆయన ప్రజాపతి. వచ్చాం. ఎందుకు వచ్చాం? వచ్చేటప్పుడు మామూలుగా చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళాలనుకోండి, కరెక్ట్గా వాడు ఏం చేస్తాడంటే ఆ స్కూల్ ఆటో వస్తుంది చూసారా, ఆడికి తెలుసు, ఆడికి టైం తెలుసు బాగా. కరెక్ట్గా ఆటో వచ్చే ఒక్క 10 నిమిషాల ముందు మొదలు పెడతాడు ఏడుపు. నేను వెళ్ళనంటాడు స్కూల్కి. ఓ పక్కన ఆటో వస్తుంటుంది, రిక్షానో ఆటోనో వచ్చేస్తుంటుంది. వీడు నేను స్కూల్కి వెళ్ళను అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మకు ఒక టెక్నిక్ తెలుసు. ఏంటి ఆ టెక్నిక్? చేతిలో ఎంత పెడతారండి ఈ రోజుల్లో? పాకెట్ మనీ ఎంత ఇస్తారు పిల్లలకి? 10 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలా? మాకు 10 పైసలు ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసా, మేము 2 పైసలు 3 పైసలు కూడా చూసాం. మేము ఆ 2 పైసలు ఇస్తే ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్కి. దట్స్ కాల్డ్ పార్టింగ్ గిఫ్ట్ అనమాట. అట్లా ఇచ్చే వెళ్ళిపోతాడు. అట్లాగే మనని కూడా ఖాళీ చేతులతో పంపించలేదండి దేవుడు. ఏదో ఒకటి చేతిలో పెట్టి ఏడవద్దురా అని చెప్పి పంపించాడు. ఏంట్రా అది? యజ్ఞం. యజ్ఞ భావన మన చేతిలో పెట్టి ఇప్పండి, ఇంకా మీదో మీరు చూసుకోండి అని పంపించేశాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు? మనల్ని యజ్ఞాలే చేయమన్నాడు ఆయన చక్కగా. ఇక్కడ యజ్ఞము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు దీని పేరేంటి? గీతాజ్ఞాన యజ్ఞము. మంగళకర, సంపూర్ణ మంగళకర గీతాజ్ఞాన యజ్ఞము. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అనుకున్నాం. సో ఎలా చెయ్యాలి అంటే ఏంటి? ఆలోచించాం. ఇప్పుడు కాదు, 3 నెలలు 4 నెలల ముందు నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లానింగ్ ఎట్లా ఉండాలి, ఫండ్ రైజింగ్ ఎట్లా చేయాలి, ఎవరెవరిని అడగాలి, మొత్తం అంతా పేపర్ వర్క్ చేసాం.
అంత పేపర్ వర్క్ చేసి కలిసాం, చాలా మందిని కలిసాం, డొనేషన్స్ అడిగాం, అది చేసాం, ఇచ్చేసాం. తర్వాత కేవలం డబ్బులు వస్తే సరిపోయిందా? అందరూ వస్తారు జనాలు, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలి? దాని తర్వాత ఇగో కుర్చీలు కావాలి, మైక్ సెట్ కావాలి. మళ్ళీ ఇవన్నీ కేవలం కొనేసి అక్కడ కూర్చుంటే ఇవేమన్నా మాయాబజార్ సినిమాలలాగా వచ్చేస్తాయి. ఇవన్నీ ఇక్కడికి రోజు వెయ్యాలి, తీయాలి, చెయ్యాలి. దానికి టీమ్స్ కావాలి. కాబట్టి ఇదంతా ఏంటి? ఒక ప్లానింగ్. ఈ యజ్ఞం ఈ విధంగా జరగాలి అనేటువంటి సంకల్పం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ముందుగానే ఇట్లా ఉండాలి, ఇక్కడ ఈ 108 రోజులు ఈ విధంగా ఉండాలి అని ముందుగానే ఆలోచించి దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ మనం ఇక్కడ చేసాం కదా. అయిపోయింది, రోజు సాయంత్రం 8 అవుతుంది, కార్యక్రమం అయిపోయింది అని అంటాం. అయిపోయిన తర్వాత అందరం ఏం చేస్తాం? సర్దుకుని వెళ్ళిపోతాం. అందరం ఎవరెళ్ళి వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం 6:30కి నెక్స్ట్ డే వచ్చేసరికి కుర్చీలన్నీ రెడీగా ఉంటాయి. నేను వచ్చేసరికి ఇదిగో చక్కగా ఇది వేసి పెట్టారు. భూశెట్టి రమణమూర్తి గారు ఏమో ఈ టేబుల్ కూడా చేయించారు. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కుర్చీ, టేబుల్ అన్ని, మైక్ సెట్లు, లైటింగ్ అంతా రెడీగా ఉంది. మళ్ళీ ఇదంతా అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి కదా. అంటే ఒకటి ఆలోచించండి, మనం వస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటివన్నీ వాడుకుంటున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉంటున్నాయా లేదా? సిద్ధంగా ఉంటున్నాయి కదా. అలాగే ఈ సృష్టి అనేటువంటిది జరిగిన తర్వాత ఈ సృష్టిలోకి మానవులు అనేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏ అవసరాలు ఉంటాయి అనేటువంటిది భగవానుడు ముందే పెట్టాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? వీడికి ఏం అవసరం అవుతాయి? ఇక్కడ తిండి, గాలి, నీరు ఇవన్నీ అవసరం అవుతాయా? ఇవన్నీ మనకి ముందే ఇప్పుడు పుడుతున్నామండి మనందరం. పుట్టేటప్పుడు అయ్యా నేను పుట్టిన తర్వాత పెద్ద అవుతాను, బాగా తినాలి అని చెప్పి వచ్చేటప్పుడు ఏమైనా క్యారేజీలు పట్టుకుని వస్తున్నావా తల్లి గడుపులోంచి? ఏం లేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏది దొరికితే అదే తింటున్నాం మనం. పోనీ ఏమైనా వాటర్ బాటిల్స్తో నీళ్లు తెచ్చుకుంటున్నామా ఇక్కడికి వచ్చేటప్పుడు? ఏం లేదు, ఇక్కడ దొరికే నీళ్లే తాగుతున్నాం. ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి? ఏమైనా గ్యాస్ సిలిండర్లలో తెచ్చుకున్నామా మనం ఏమైనా పుట్టినప్పుడు? ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతున్నాం మనం. ఇవన్నీ ఎవరు మన కోసం సిద్ధంగా పెట్టారు? ఎవరో తెలివైనటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని ఉపయోగించి ఇక్కడ ఉండే అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే నీళ్లు పారాలి, ఇక్కడ ఉండే చెట్లు కాయలు కాయాలి, ఇక్కడ ఉండే పంటలు పండాలి. ఇన్ని ఆలోచించి మనకన్నీ సంసిద్ధంగా అంతా పెట్టేశారు ఇక్కడ కదా. ఈ సంసిద్ధంగా పెట్టడమే ఆయన చేసినటువంటి ఒక పెద్ద మహాయజ్ఞం అది. ఇప్పుడు అందుకనే ఇది యజ్ఞం, అది కూడా యజ్ఞం. ఆయన చేసినటువంటి సహయజ్ఞ, ఆ యజ్ఞ భావనతోటి ఆయన అందరినీ పుట్టించాడు చూడండి. కాబట్టి ఆయన కూడా ఏం చేయమన్నాడు? మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ప్రపంచంలోకి వచ్చారు, నేను ఏ విధంగా అయితే యజ్ఞ భావనని ఇక్కడ పెట్టి సృష్టించానో మీరు కూడా ఏం చేస్తారు? దాన్నే కంటిన్యూ చేయండి. ఎలా కంటిన్యూ చేయమంటారు సార్? ఏ విధంగా కంటిన్యూ చేయమంటారు? దాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. అనేన దేవాన్ భావయత, అనేన దేనితో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం ద్వారా ఏం చేయమంటున్నారు? దేవాన్ భావయత, దేవతల్ని ఆరాధించు. యజ్ఞంలో దేవతల్ని ఆరాధించు. తే దేవా భావయంతు వః,
నువ్వు ఎప్పుడైతే దేవతల్ని ఆరాధిస్తావో, సంతృప్తి పరుస్తావో, సంతృప్తి చెందినటువంటి దేవతలు ఏం చేస్తారు? నిన్ను సంతృప్తి పరుస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవతల్ని సంతృప్తి పరచాలి, దేవతలు మనల్ని సంతృప్తి పరుస్తారు. ఈ విధంగా ఏం చేయమంటున్నారు? పరస్పరం భావయంతః. పరస్పరం, పరస్పరం అంటే ఏంటి? ఒకళ్ళనొకళ్ళు చక్కగా ఆరాధించుకోండి. అలా ఆరాధిస్తే ఏం జరుగుతుందట? శ్రేయ పరం శ్రేయ అవాప్స్యత, పరమమైనటువంటి శ్రేయస్సుని పొందుతారు. కాబట్టి యజ్ఞంలో మనం చేయాల్సింది ఏంటి? దేవతల్ని తృప్తిపరచాలి, ఆరాధించాలి. తృప్తి చెందినటువంటి దేవతలు ఏం చేస్తారు? మన్ని తృప్తి పరుస్తారు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు తృప్తిపరుచుకుంటూ ఉంటే శ్రేయ పరమవాప్స్యత, పరమమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటువంటిది శ్లోకం యొక్క వాస్తవమైనటువంటి అర్థం. ఇంతకీ దేవతల్ని తృప్తిపరచండి అని అంటున్నారు ఇక్కడ. దేవతలంటే ఎవరు? దేవతలంటే ఎవరు? మనకు చెప్పినటువంటి దేవతలేనా? వాళ్ళు దేవతలే. 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఇంద్రాది దేవతలు ఉన్నారు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, వీళ్ళందరూ దేవతలు ఉన్నారు. రకరకాలైనటువంటి, ఇప్పుడు చదువులు కావాలి మనకి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఏ అమ్మగారి చేతిలో ఉంది? అది సరస్వతి అమ్మగారి చేతిలో. ఫైనాన్సు అంతా లేడీసే, మగవాళ్ళకి ఏం లేవు అక్కడ, వాళ్ళకి ఇచ్చేశారు. ఇట్లాగా ఒక్కొక్క ఇప్పుడు మనకి ఏదన్నా పనులు చేస్తున్నాం, పనులు పూర్తి కావట్లేదు, విఘ్నాలు కలుగుతున్నాయి కదా, దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. దానికి హెడ్ ఎవరు? వినాయకుడిని పెట్టారు. వినాయకుడిని ఆరాధిస్తే విఘ్న అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పేశారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ హెడ్ ఎవరో చూసుకోండి, చూసుకొని నెమ్మదిగా వాళ్ళని ఆరాధించండి. అదొక పద్ధతి కదా. వాళ్ళని సంతృప్తి, వాళ్ళకి ఏం చేయాలో చేయండి. వాళ్ళని ఆరాధిస్తారా, వాళ్ళకి 9 రోజులు వ్రతాలు చేస్తారా, నోములు చేస్తారా, ఇవన్నీ యజ్ఞంలో భాగమే. మీరు ఎప్పుడైనా హోమాలు చేయటం చూసారా అండి? హోమాల దగ్గర జరుగుతున్నప్పుడు వెళ్ళారా? అక్కడ మంత్రోచ్చారణలు జరుగుతుంటాయి, విన్నారా ఎప్పుడన్నా? ఆ మంత్రోచ్చారణ, ఇప్పుడు ఇంద్రుడికి స్వాహాకారాలు సమర్పించాలి, వరుణుడికి స్వాహాకారాలు సమర్పించాలి. ఎలా సమర్పిస్తుంటారు వాళ్ళు? ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదం నమమా, వరుణాయ స్వాహ వరుణాయేదం నమమా, చివరిలో చెప్తూ ఉంటారు, ఇది వరుణుడికి నేను సమర్పిస్తున్నానయ్యా, ఇది నాది కాదు, నమమ. వరుణాయ స్వాహ, వరుణుడికి నేను సమర్పిస్తున్నాను, ఇదం నమమ, ఇది నాది కాదు. కాబట్టి నేను చేస్తున్నటువంటిది ఏమిటి? యజ్ఞభావం ద్వారా సమర్పణ భావం. నాది కానటువంటి దాన్ని నేను వాడుకుంటున్నా. ఇక్కడ నాది కానటువంటి దాన్ని, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటిది ఏది కూడా మనం విచిత్రంగా ఏంటంటే, ఓ భూమి కొని 4 సెంట్లు 5 సెంట్లు కొని దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇది నాది అంటాం. ఇది నీది ఎలా అయిందో చెప్పవయ్యా. నువ్వు సృష్టించావా దీన్ని? ఏమన్నా ఏ మానవుడు సృష్టించాడు దీన్ని? ఎవరు సృష్టించారు దీన్ని? సృష్టించిన దాన్ని మనమే లెక్కలేసేసుకుని, కొలిచేసుకుని, కొనేసుకుని, డాక్యుమెంట్లు రాసేసుకుని, రిజిస్ట్రేషన్లు చేయించేసుకుని, నాది నాది నాది, ప్రతిదీ నాది. ఏది నీది? ఎలా నీదైందో చెప్పు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? ఈయన శ్రీకృష్ణ పరమాత్మ, నీది ఏదీ లేదు ఇక్కడ, నీది అని అనుకోవటమే తప్ప నీది ఏదీ లేదు ఇక్కడ. పోని అనుకుంటే అనుకున్నావు పో, దానికి తగ్గట్టుగా నువ్వు చేయాల్సినటువంటి కొన్ని కర్తవ్యాలు, విధులు ఉన్నాయి, అవే యజ్ఞాలు ఇక్కడ.